వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తీక్ అరవ. నేను మహేశ్వరి. మాటల కందని మహా విషాదం. మొన్న తిరుపతి, నిన్న సింహాచలం, ఇప్పుడు కాశీబుగ్గ పుణ్యక్షేత్రాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గోవిందనామ స్మరణ మార్మోగవలసిన చోట ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇదే జరిగింది. కార్తీక మాసం, అందులోనూ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తజనం పోటెత్తింది. ఈ క్రమంలో రైలింగ్ ఊడిపడి తొక్కిస్లాట చోటు చేసుకుంది. ఏం జరుగుతుందో తెలిసేలోపే 9 మంది భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కలకలలాడవలసిన దేవాలయం ఆహాకారాలతో హోరెత్తింది. కళ్ల ముందే తొక్కిస్లాట జరిగి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎటు చూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, ఒంటి నిండా గాయాలతో పుణ్యక్షేత్రం భీతావహంగా మారింది. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. 3 అధికారులతో కమిటీ వేశారు కలెక్టర్ స్వప్నిల్. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. టెక్కలి ఆర్డీఓ, ఏఎస్పీతో పాటు దేవాదాయ సహాయక కమిషనర్తో కమిటీ ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబాలకు 15 లక్షల చొప్పున, క్షతగాత్రులకు 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి మామూలు రోజుల్లో 2 నుంచి 3,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే కార్తీక మాసం, అందులోనూ ఇవాళ ఏకాదశి కావడంతో దాదాపు 25,000 మంది భక్తులు తరలివచ్చారు. ఏకాదశి రోజు భక్తుల రద్దీ రెట్టింపవుతుందని అధికారులకు తెలియంది కాదు. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా కనీసం 2 కానిస్టేబుళ్లను కూడా ఏర్పాటు చేయలేదు. కేవలం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతోనే తొక్కిస్లాట ఘటన జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాశీబుగ్గ తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తొక్కిసలాటలో తాము త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డామని చెప్తున్నారు వారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో అసలేం జరిగిందన్నది క్షతగాత్రుల మాటల్లోనే వినండి. గేట్లు తీసేటప్పుడు దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత వచ్చేటప్పుడు ఈ మధ్యన ఒక గేట్ ఉంది కదా, గేట్ ఇరిగిపోయింది. అలాగా మనిషి పడిపోయారు. అంతవరకే మనిషి పడిపోగానే గేట్ కింద ఉండిపోయిన వాళ్ళు, అన్ని గేట్ మెయిన్ ఉండిపోయిన వాళ్ళు, గేట్ కింద ఉండిపోయిన వాళ్ళు, గేట్ మెయిన్ పడిన వాళ్ళని చనిపోయారు. మేము మనిషి మాకు దేవుడు రక్షించింది. దర్శనం అయిపోయింది. అట్లా వస్తుంటాము, గేట్లు మూసేసారు. ఒకసారి గేట్ ఇడిచిపెట్టాడు. పడిపోయాం. నాకు కాపాడండి అంతే. ఎవరు మరి రాలేదు. మరి తర్వాత నాకు ఏటయిందో తెలియదు. నాకు ఎత్తుకెళ్ళి అక్కడ వేసాలో తెలియదు. నేను ఇప్పుడు వేసి శాన్సేపు అయిన తర్వాత నాకు గుర్తొచ్చింది. కాలు నొప్పి అయిపోయింది. దర్శనం చేసి వచ్చేస్తుంటాం బాబు. అందరం 9 కట్టు వస్తుంటాయి. ఈ గేట్ తీసేయగన్నా ఈ మనుషులు మా మీద పడిపోయారు. మరి ఏడు జరిగిందో నన్ను పడిపోయాను. మరి నాకు తెలియదు, ఎట్లు జ్ఞాపకం లేదు. ఏదో మరి అంతా నా నొప్పి పడిపోవడం తెలుసు. మరి నాన్న చచ్చిపోయానని అనుకున్నారు, తెచ్చి బయట వేసారు. కాశీబుగ్గ తొక్కిస్లాట ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోవడానికి పూర్తిగా పోలీసుల వైఫల్యమే కారణమంటున్నారు స్థానికులు. పోలీసులే గనుక భద్రత కల్పించి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదు అంటున్నారు. పడిపోతాడు కాపాట ముసులలో ముద్దు తిరగబడిపోయినారు. వాళ్ళ మీద ఈ జనాలు తొక్కులాడయ్యి చనిపోయినారు. తీసేయటానికి కూడా అక్కడ ఎవరు లేరు. జనాలకి ఇట్టాడు తోసి మనలాంటి వాళ్ళ ముందు తీసినాం బయటికి. వాళ్ళు ఎప్పుడైతే మనుషులు చనిపోయినారో అక్కడ ఎవరు కనిపించలేదు. వాటర్ పోయినా కూడా అక్కడ నీళ్ళు లేవు. ఎక్కడ నీళ్ళు తెస్తాం మేము? మంచినీటి సదుపాయం లేదు. ఈ నూనె జారిపోయింది, మనం కూడా జారిపోతున్నాం. మా చెవాలు తెస్తుంటే బయటను కూడా కనిపించలేదు. తరువాత వచ్చారు పోలీసులు. చనిపోయిన తర్వాత వచ్చారు అందరు పోలీసులు. యాజమాన్యం అంతా అప్పుడు వచ్చింది, కానీ అప్పుడు ఎవరు లేరు. ఈరోజు ఈ వచ్చిన జనాలకి దీనికి ఓన్లీ ఒకే ఒక మూల కారణం పోలీస్ ఫెయిల్యూర్ సార్. ఈరోజు పలాసలో పోలీస్ ఫెయిల్యూర్ వల్లే ఈ కార్యక్రమం జరిగింది. ఇంతమంది జనాలు పబ్లిక్లోకి వస్తున్నప్పుడు పోలీసు వారు అక్కడ లోపల టెంపుల్ దగ్గర లేరు సార్. అక్కడ పోలీసులే కానీ ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు. తొక్కిసలాట ఘటనపై స్పందించారు ఆలయ నిర్వాహకుడు. ఆలయానికి భారీ స్థాయిలో భక్తులు వస్తారని ఊహించలేదన్నారు. భక్తులు విపరీతంగా వచ్చారని నిర్వాహకుడు పాండా తేల్చి చెప్పారు. ఇంతకుముందు పెద్ద ఎత్తున భక్తులు ఎప్పుడూ రాలేదన్నారు.
భక్తులు వస్తారు, హాయి దర్శనం చేసుకుంటారు, బాగా జరుగుతాయి అనుకున్నాం. అలాగే రోజు వచ్చేవాళ్ళు భక్తులు, చాలా బాగా జరిగేది. ఇప్పుడు సడన్గా వచ్చారు, వెయిట్ చేస్తాం. సుమారు 25 నుంచి 30,000 మంది వచ్చారు కదా, పోలీసులు 30,000 అవుతారు నాకైతే తెలుసు. 5-10,000 5,000 వస్తారు అనుకున్నాం, కానీ 30,000 అవుతారు, 1,00,000 అవుతారు నాకు తెలుసా. కాశీబుగ్గ ఘటనపై ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. తొక్కిస్లాట ఘటన ప్రభుత్వ వైఫల్యమే అని ఆరోపించారు. పాలనలో తనను మించిన వారు లేరు అన్నట్టుగా ప్రతిరోజు చంద్రబాబు చెప్పుకునే గొప్పలు ఒకవైపు, పాలనలో బాబు ఘోర వైఫల్యాలు మరోవైపు ఉన్నాయన్నారు. పోలీస్ ఇంటెలిజెన్స్ ను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటూ ఉన్నారని మండిపడ్డారు. ప్రజల భద్రత, భక్తుల భద్రతను గాలికి వదిలేశారని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించడంపై బాబుకున్న శ్రద్ధ ఆలయాలకు వచ్చే భక్తులకు భద్రత కల్పించడంలో లేదు అన్నారు. ఏకాదశి సందర్భంగా భక్తులు వస్తున్నారని తెలిసినా చర్యలు తీసుకోలేదు అని ఆరోపించారు. ఇప్పుడు ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకునే యత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆలయమైనా ప్రైవేటు ఆలయమైనా భక్తులు ఎక్కువగా వస్తూ ఉన్నారని తెలిసినప్పుడు బందోబస్తు కల్పించడం అన్నది ప్రభుత్వానికి ఉన్న కనీస బాధ్యత అని అన్నారు వైఎస్ జగన్. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కాశీబుగ్గ వెంకన్న ఆలయంలో తొక్కిసలాట జరిగిందన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. భక్తులు భారీగా వస్తారని ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఉందన్నారు. భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్లే ఇంతటి విషాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ధర్మాన ప్రసాదరావు పరామర్శించారు. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది. 2 కానిస్టేబుల్ వెళ్ళారని తెలిసింది. అంటే మీకు నోటీసులో ఉంది కదా, ఈ దేవాలయానికి విపరీతంగా భక్తులు వస్తారు, రద్దీ అవుతుంది అన్న విషయం వారి నోటీసులో ఉంది. నోటీసులో ఉండి కూడా మీరు తగిన ఏర్పాట్లు అక్కడ చేయలేకపోవడం వల్ల ఈనాడు ఈ 9 మంది మరణానికి దారితీసింది. సీరియస్గా ఇంజరీ అయినటువంటి 2, గాయాలతో మరొక 6 ఈనాడు హాస్పిటల్ పాలైనారు. కాశీబుగ్గ ఆలయం వద్ద కనీసం 4 పోలీసులను ఏర్పాటు చేయలేదు అన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. ఈ స్థాయిలో భక్తులు వస్తారని తెలిసినా ప్రభుత్వం భద్రతా చర్యలు చేపట్టలేదు అని మండిపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాము అని, బాధితుల్ని వెంటనే ఆసుపత్రులకు తరలించాము అని సీదిరి అప్పలరాజు తెలిపారు. క్రౌడ్ వస్తుందన్నప్పుడు చేయాల్సినటువంటి ప్రత్యేక ఏర్పాట్లు కానీ, రెగ్యులేట్ చేయడానికి పోలీస్ పర్సనల్స్ కానీ అక్కడ ఎవరూ లేకపోవడం వల్లనే ఈ దుర్ఘటనకు సంబంధించింది అన్నటువంటిది క్రిస్టల్ క్లియర్. అక్కడ బాధితులందరూ బోరుని ఏడుస్తూ చెప్పినటువంటి మాట ఒకటి ఏంటంటే, కనీసం ఒక 4-5 పోలీసులు ఉండి క్రౌడ్ని కంట్రోల్ చేయగలిగి ఉంటుంటే ఈ దుర్ఘటన జరగడానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు అని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నట్టు. జనసేన నాయకులకు సవాల్ విసిరారు జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్. తాను చేసిన ఆరోపణలపై చర్చించేందుకు జనసేన ఆఫీస్కు వస్తానని 48 గంటల్లో టైం డేట్ ఫిక్స్ చేయాలన్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ చెప్పు చూపించారని, ఇప్పుడు తాను షూ చూపిస్తున్నానంటూ జనసేన నేతలకు హెచ్చరికలు జారీ చేశారు ఆయన. తునిలో టీడీపీ నేత నారాయణరావు లాగే అత్యాచారం చేసిన జనసేన నేత కూడా సూసైడ్ చేసుకుంటాడా లేదా అని హోంమంత్రిని ప్రశ్నించారు జడ శ్రవణ్. బాలికపై జనసేన నేత లైంగిక దాడి. గౌరవ హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, ఇతను ఎప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నాడు? ఇతను ఆత్మహత్య చేసుకుని చనిపోయే ప్రొసీజర్ ఏమైనా ఉందా లేదా? ఓహో, పోయినసారి చనిపోయిన నారాయణ ఎస్సీ కాబట్టి ఆత్మహత్య చేసుకుని చనిపోయినాడా? ఇప్పుడు ఈయన మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ కాబట్టి ఆత్మహత్యలు ఏముండవా? 143 హామీలు ఇచ్చి ఎలా రాష్ట్ర ప్రజలకు పక్కకి వెళ్ళిపోయినారు? ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నారు? దమ్ము ధైర్యం ఉంటే మీ జనసేన పార్టీ కార్యాలయానికి జడా శ్రావణ్ కుమార్ వస్తాడు. టైం నువ్వు చెప్పి డేట్ ఫిక్స్ అయ్యి కరెక్ట్గా నీకు 48 గంటల సమయం ఇస్తున్నా. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వైఎస్ఆర్సీపీ నేతలు. కార్యక్రమానికి లేళ్ల అప్పిరెడ్డి, వెల్లంపల్లి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు త్యాగానికి విలువ లేకుండా చేశారు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోయారు అని మండిపడ్డారు.
హైదరాబాద్ బోరబండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీపై సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు. 3 సార్లు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. 10 ఏళ్లు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ జూబ్లీహిల్స్కు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందాలంటే ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటు వేయాలని ప్రజలను కోరారు సీఎం. యువకుడు నవీన్ యాదవ్ను గెలిపించండి. ఒక్క ఓటుకు మీకు 2 సేవకులు వస్తారు. ఒక పక్కన అజరుద్దీన్ మంత్రిగా జూబ్లీహిల్స్ సమస్యల్ని పరిష్కరిస్తాడు. నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉంటాడు. అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ఆ నిధులు మీతో ఖర్చు పెడతాడు. అందుకే మిత్రులారా, ఒక్క అవకాశం ఇవ్వండి. 3 సార్లు బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు, 3 సార్లు పార్లమెంట్లో బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. ఈ ఒక్కసారి నన్ను నమ్మండి, నవీన్ యాదవ్కు ఓటు వేయండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ బకాయిలను విడుదల చేయకపోవడంతో ఈ నెల 3 నుంచి సమ్మెబాట పడుతున్నట్లు ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమైక్య అధ్యక్షుడు రమేష్ వెల్లడించారు. 2 దఫాలుగా బకాయిలు విడుదల చేస్తామని ప్రభుత్వం మాట ఇచ్చి నెరవేర్చలేకపోయిందన్నారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయమంటే ప్రభుత్వం విజిలెన్స్ దాడులు అంటూ బెదిరింపులకు దిగుతుందని అన్నారు. ఒకవేళ ఇవ్వండి సార్ అని చెప్పేసి, లేకపోతే మేము బంద్ డిక్లేర్ చేస్తాం 3rd నుంచి అని చెప్పిన తర్వాత మీరు బంద్ డిక్లేర్ ఎలా చేస్తారని చెప్పేసి విజిలెన్స్ ఇన్స్పెక్షన్స్ అని చెప్పి జీవో తీసి మమ్మల్ని అయితే భయభ్రాంతులకైతే గురి చేస్తున్నారో దానివల్ల కళాశాలలు చాలా వెక్స్ అయిపోయాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కళాశాలలు నడపడం అని అంటే అత్యంత ఒక దారుణమైనటువంటి పరిస్థితులలో ఉన్నది కాబట్టి కళాశాలకు వేరే దారి లేక నవంబర్ 3rd నుంచి కళాశాలలు నిర్విఘ్నంగా క్లోజ్ చేద్దామని చెప్పేసి డిసైడ్ చేశాయి. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా మత్స్యకారుల ఆందోళన 49వ రోజుకు చేరింది. మత్స్యకారుల నిరసనకు 9 వామపక్ష పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. వారితో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. బతుకు పోరాటం చేస్తున్న రాజయ్యపేట గ్రామస్తులపై నిర్బంధం విధించడాన్ని వామపక్షాల నేతలు తప్పుబట్టారు. మోడీ కేంద్ర ప్రభుత్వం గుజరాత్లో పెట్టకుండా గుజరాత్ వ్యాపారస్తుల కోసం పెట్టడానికి పూనుకుంటే చంద్రబాబు నాయుడు గారు తలొప్పి ఇక్కడ దీన్ని ఏదో రకంగా తీసుకొని చేయాలని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకొని పక్కనే ఉన్నటువంటి హెట్రో వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ ప్రాణాలకే ముప్పు వస్తూ ఉంది, క్యాన్సర్లు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటి నుంచి వాళ్ళకి భద్రత కల్పించే సంక్షేమాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళ ఉనికినే లేకుండా దెబ్బతీస్తామని చెప్పడం అనేటువంటి చాలా దారుణమైనటువంటి విషయం. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం కాకుండా చేయడానికి ప్రజా ఉద్యమం చేపట్టాము అని, ఈ పోరాటానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు అన్నారు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్. వైఎస్ఆర్సీపీ చేపట్టిన రచ్చబండ కోటి సంతకాల సేకరణలో భాగంగా ఉషా శ్రీచరణ్ శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో పర్యటించారు. నేతలు కార్యకర్తలతో కలిసి పలు పంచాయతీలలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ప్రకాశం జిల్లా పొదిలిలో పింఛన్ తీసుకోవడానికి వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పొదిలిలోని 1వ సచివాలయం పరిధిలో ఉన్న వికలాంగులకు పింఛన్ అందించకపోవడంతో సచివాలయం వద్ద పడిగాపులు గాస్తున్నారు వారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇంటి వద్దకే 1వ తారీఖున పింఛన్ వచ్చేదని, కూటమి సర్కారు వచ్చాక సచివాలయం దగ్గరకు వెళ్లాల్సి వస్తోందని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కూటమిలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలో మరోసారి ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. పార్టీ కార్యక్రమాలకు కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వడం లేదు అని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుని నిలదీశారు జనసేన, బీజేపీ కార్యకర్తలు. మండల పార్టీ ప్రెసిడెంట్లకే సమాధానం ఇస్తాము అన్నారు ఎమ్మెల్యే. తాము మండల పార్టీ ప్రెసిడెంట్లు చెబితే ఓట్లు వేయలేదు అని ఎమ్మెల్యేకు తేల్చి చెప్పారు జనసేన, బీజేపీ కార్యకర్తలు. ఎక్కడన్నా మీ పార్టీ కూటమికి ఓటేమని అడిగాడా? విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో సమతా కాలేజ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ విద్యార్థి సాయి తేజకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. కాలేజీ ముందు నిరసన చేపట్టిన వారు కలెక్టర్ వచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చాలాసేపు ఆందోళన చేపట్టిన వారు చివరకు కాలేజీ గేటు తాళం పగలకొట్టి లోనికి చొచ్చుకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. న్యాయం చేయకపోతే భవనంపై నుంచి దూకేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలోనే జనజీవన స్రవంతిలో కలిసినట్లు చెప్పారు మావోయిస్టు మాజీ నేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను. ఉద్యమం పేరిట అరణ్యం బాటపట్టి జనానికి దూరమయ్యాము అని, దాంతోనే తాము వెళ్లిన దారి సరైంది కాదు అని తేలిపోయింది అన్నారు. మావోయిస్టులంతా ఆయుధాలు వదిలిపెట్టాలి అని పిలుపునిచ్చారు. జనజీవన స్రవంతిలో కలవాలనుకునే వారు తమను సంప్రదించాలి అంటూ 2 ఫోన్ నెంబర్లు ఇచ్చారు మల్లోజుల. बाहर आने का मतलब ये है कि बदल रहे परिस्थितियों का ये एक संकेत होता है. इस रास्ता पर चलते हुए ही हम जनता से दूर हुए हैं. ये उस रास्ता की विफलता को दर्शाता है. आज परिस्थितियाँ बदल गया है, इसलिए मैं आप तमाम साथियों से अनुरोध कर रहा हूँ कि आप हथियार छोड़कर जनता के बीच में आइए. कानून के तौर पर हम जनता के बीच में रहते हुए काम करेंगे. నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న విజయవాడలోని స్వర ఆసుపత్రి మరోసారి తెరపైకొచ్చింది. కడుపు నొప్పితో బాధపడుతున్న విద్యార్థికి స్వర ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. మొదట అంతా సవ్యంగానే ఉందని చెప్పి తర్వాత విద్యార్థికి ప్రాణాపాయం ఉందంటూ చేతులెత్తేశారు డాక్టర్లు. ఆపరేషన్ చేసిన కొన్ని గంటల్లోనే విద్యార్థి మరణించడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థి చనిపోయాడంటూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు ఓ సబ్ ఇన్స్పెక్టర్. వరంగల్ జిల్లా రంగసాయిపేటకు చెందిన ఎండి హాఫీజ్ చెన్నారావుపేట స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన హాఫీజ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నేషనల్ అప్డేట్స్. మావోయిస్టుల హింస, వెనుకబాటుతనానికి మారుపేరుగా ఉన్న ఛత్తీస్గఢ్ ప్రస్తుతం అభివృద్ధి, భద్రత, స్థిరత్వానికి చిహ్నంగా నిలుస్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 25 ఏళ్ల రాష్ట్ర ప్రస్థానం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో నిర్వహించిన రజత్ మహోత్సవంలో మోదీ పాల్గొన్నారు. నయా రాయ్పూర్లో నూతన అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించారు. విధాన సౌధ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆయన. మావోయిస్టు హింస నుంచి విముక్తి పొందే దిశగా ఛత్తీస్గఢ్ అడుగులు వేస్తోందన్నారు ప్రధాని. రాష్ట్రంలో గడిచిన 2.5 దశాబ్దాల్లో ఎంతో మార్పు వచ్చిందని, ప్రజల కృషి, బీజేపీ ప్రభుత్వాలకే ఈ ఘనత దక్కుతుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ సాధనలో ఛత్తీస్గఢ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. బీహార్లో ఎన్డీఏకు మరోసారి అవకాశం ఇవ్వాలి అని ప్రజలను అభ్యర్థించారు జేడీయూ అధినేత ముఖ్యమంత్రి నితీష్ కుమార్. 2 దశాబ్దాలుగా తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ వీడియో విడుదల చేశారు. బిహారీ అంటే అవమానం అనుకునే రోజుల నుంచి గౌరవంగా భావించేలా చేశాము అని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసమే పనిచేశాం తప్ప తమ కుటుంబాల కోసం కాదు అన్నారు నితీష్ కుమార్. బీహార్లో ఉంది డబుల్ ఇంజిన్ కాదు, బీజేపీ సింగిల్ ఇంజిన్ సర్కార్ అని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా. నితీష్ కుమార్ను ఎప్పుడో పక్కనకి పెట్టేశారని, పాలన మొత్తం కేంద్రం నుంచే నడుస్తోందని విమర్శించారు. బెగుసరాయ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రియాంక. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట ఓట్లు తొలగించడం హక్కుల ఉల్లంఘనే అన్నారు. ఎన్డీఏ మేనిఫెస్టో పైన ప్రియాంక వాద్రా విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉండగా ఇవన్నీ ఎందుకు చేయలేదని ప్రధాని మోదీని నిలదీశారు. బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ హెలికాప్టర్ పొలాల్లో ల్యాండ్ కావడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రతికూల వాతావరణం కారణంగా బీహార్లో బ్రిజ్ భూషణ్ ప్రయాణిస్తున్న చాపర్ను పైలట్ పంట పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా హెలికాప్టర్ను పొలాల మధ్యలో దించేశాడు పైలట్. అయితే ఈ ఘటనలో తనకు ఎలాంటి గాయాలు జరగలేదు అన్నారు బ్రిజ్ భూషణ్.
త్రిభాషా విధానంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. కేంద్రం పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేస్తూ కన్నడను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఇంగ్లీష్, హిందీపై అతిగా ఆధారపడుతున్న కారణంగా రాష్ట్రంలోని పిల్లల సహజ ప్రతిభ క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరులో జరిగిన రజతోత్సవ వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. దేశ రాజధాని ఢిల్లీ పేరును మార్చాలి అనే డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి. ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలి అని ఇటీవల విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేయగా తాజాగా ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేలావాల్. ఇక ఇంద్రప్రస్థ నామం ఢిల్లీ చారిత్రక, సాంస్కృతిక, నాగరికత మూలాలను ప్రతిబింబిస్తుంది అన్నారు. అలాగే పాత ఢిల్లీ రైల్వే స్టేషన్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పేర్లను కూడా మార్చాలి అని డిమాండ్ చేశారు. దేశ రాజధానిలో పాండవుల విగ్రహాలను ఏర్పాటు చేయాలి అన్నారు. ఈ లేఖను ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఇతర మంత్రులకు కూడా పంపించినట్టు బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాలా తెలిపారు. శబరిమల అయ్యప్ప ఆలయం బంగారం చోరీ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ద్వారపాలక విగ్రహాల పసిడి తాపడాలను అధికారిక పత్రాల్లో రాగితో చేసినవిగా చూపించినట్లు విచారణలో వెల్లడైంది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుదేష్ కుమార్ అరెస్టు నేపథ్యంలో ఈ విషయం బయటకొచ్చింది. ప్రధాన నిందితుడు పారిశ్రామికవేత్త ఉన్నికృష్ణన్ పొట్టికి సహకరించిన ఆరోపణలపై సుదేష్ కుమార్ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఓ బాలుని స్కూల్కు తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. పాఠశాలకు వెళ్లను అని మారం చేసిన విద్యార్థి మంచాన్ని పట్టుకున్నాడు. ఎంతకీ దాన్ని వదలకపోవడంతో మంచంతో పాటే అతన్ని స్కూల్కు తీసుకెళ్లారు. స్కూల్ గేట్ వద్ద బాలుని చూసి మిగతా విద్యార్థులు నవ్వుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. ఇంటర్నేషనల్ న్యూస్. అమెరికాలో 31 రోజులుగా కొనసాగుతున్న ప్రభుత్వ షట్డౌన్తో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అమెరికా సంపదలో $7 బిలియన్ అంటే 62,149 కోట్లకు పైగా ఆవిరైపోయింది. కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ ఈ మేరకు అంచనా వేసింది. ఈ షట్డౌన్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి $7 బిలియన్ సంపద శాశ్వతంగా ఆవిరైపోయింది. ఇది ఇంకా కొనసాగితే 6 వారాలకు $11 బిలియన్, 8 వారాలకు $14 బిలియన్ మేర ఆర్థిక నష్టం ఏర్పడుతుందని బడ్జెట్ ఆఫీస్ అంచనాలు విడుదల చేసింది. వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. ఐక్యరాజ్య సమితి 80వ సర్వసభ్య సమావేశంలో భారత్ తరపున ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ లా కమిషన్ 6వ కమిటీ పని నివేదికపై భారత ప్రతినిధిగా మాట్లాడారు ఎంపీ మిథున్ రెడ్డి. పైరసీ, సాయుధ దోపిడీ నిరోధానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించాలి అని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ అధికారుల ఇమ్యూనిటీ ముసాయిదా నిబంధనలపైన భారత అభ్యంతరాలను తెలియజేశారు. పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారానే వివాదాలకు పరిష్కారం దొరుకుతుంది అని భారత్ విశ్వసిస్తోంది అన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. We take note that the Commission has provisionally adopted 7 draft articles which broadly reflect the need for a comprehensive legal framework integrating treaty law, customary international law, and evolving state practice. However, the extent of obligations to prevent and repress piracy and armed robbery, as well as the scope of humanitarian duties, warrants further discussion. Emerging issues such as the use of new technologies and the role of private armed security deserve special attention by the Commission. We believe that the Commission's approach seeks to develop and complement existing norms found in UNCLOS, thereby adding clarity and facilitating their implementation. While this work is useful, అంతర్జాతీయ వేదికగా పాకిస్తాన్కు మరోసారి భంగపాటు ఎదురైంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను వెంటనే ఆపివేయాలని భారత్ డిమాండ్ చేసింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో చర్చ సందర్భంగా పాక్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్. పిఓకేలో ప్రజలు ప్రాథమిక హక్కు, స్వేచ్ఛ కోసం చేస్తున్న తిరుగుబాటును ఆ దేశ దళాలు అణిచివేస్తున్నాయని మండిపడ్డారు. ఇదే సమయంలో మానవ హక్కుల పరిరక్షణకు భారత్ తీసుకుంటున్న చర్యలు గురించి ఆమె వివరించారు.
టాంజానియా ఎన్నికల్లో తీవ్రమైన హింస చెలరేగింది. 700 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. ప్రెసిడెంట్ సామియా సులుహు అక్రమాలకు పాల్పడ్డారంటూ రాజధాని దార్ ఎస్ సలాంలో ప్రజలంతా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. వారిని అడ్డుకునేందుకు భద్రతా బలగాలు ఫైరింగ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో 700 మందికి పైగా పౌరులు మృతి చెందారు. ప్రస్తుతం టాంజానియాలో కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అమెరికాలోని ఓ విమానాశ్రయంలో ఆగి ఉన్న విమానాన్ని మరో ఫ్లైట్ ఢీకొట్టింది. ఫ్లోరిడా నుంచి తిరిగి వస్తున్న యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానం న్యూయార్క్లోని లాగార్జియా విమానాశ్రయంలో దిగుతుండగా ట్యాక్సీవేలో ఆగి ఉన్న ఫ్లైట్ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. విమానాలు మాత్రం పాక్షికంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. మరో విశేష కట్టడాన్ని ఆవిష్కరించబోతుంది ఈజిప్ట్. గిజా పీఠభూమి పక్కన నిర్మించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియంను ఈ నెల 4న ప్రారంభించనుంది. పిరమిడ్కు ప్రతిరూపంగా నిర్మించిన ఈ మ్యూజియాన్ని 4వ పిరమిడ్ అని పిలుస్తున్నారు. 8,400 కోట్లతో నిర్మించిన ఈ మ్యూజియంలో 1,00,000 కళాఖండాలను ప్రదర్శించనున్నారు. ఏటా 5 మిలియన్ల సందర్శకులు ఇక్కడకు వస్తారు అని అంచనా వేస్తున్నారు. బిజినెస్ అప్డేట్స్. దేశంలో జీఎస్టీ వసూళ్లు మరోసారి రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. అక్టోబర్ నెలలో 1.96 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. గత ఏడాదితో పోల్చినప్పుడు ఈ మొత్తం 4.6% మేర ఎక్కువ. కిచెన్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సహా మొత్తం 375 రకాల ఉత్పత్తులపై సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ రేట్లను కేంద్రం తగ్గించింది. రేట్లు తగ్గించిన దసరా, నవరాత్రులు, దీపావళి పండుగల నేపథ్యంలో భారీగా కొనుగోళ్లు జరిగాయి. జీఎస్టీ వసూళ్లు కూడా పెరిగాయి. బంగారం ధరలు ఓ రోజు పెరిగితే మరో రోజు తగ్గుతూ ఉన్నాయి. ఇవాళ తులం గోల్డ్పై 280 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,23,000 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ 1,12,750కి చేరింది. ఇక కిలో వెండి 1000 రూపాయలు పెరగడంతో 1,65,000 పలుకుతోంది. స్పోర్ట్స్ అప్డేట్స్. వన్డే క్రికెట్లో న్యూజిలాండ్ జోరు కొనసాగుతోంది. ఈ ఫార్మాట్లో వరుసగా ప్రత్యర్థులను మట్టి కరిపిస్తున్న కివీస్ ఈసారి ఇంగ్లాండ్ను వైట్ వాష్ చేసింది. 3 వన్డేల్లో 2 వికెట్లతో గెలుపొందిన బ్లాక్ క్యాప్స్ 42 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్పై క్లీన్ స్వీప్ చేసింది. 2019లో టీమిండియా చేతిలో ఓటమి తర్వాత నుంచి ఒక్క సిరీస్లోనూ కివీస్ ఓడిపోలేదు. ఇలా వరుసగా 10 సిరీస్లో విజయం సాధించింది కివీస్. అంతర్జాతీయ టెన్నిస్కు అధికారికంగా గుడ్ బై చెప్పాడు ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బొప్పన్న. గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన 4 భారతీయ ఆటగాళ్లలో బొప్పన్న ఒకరు. ప్రొఫెషనల్ టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశాడు. దాదాపు 2 దశాబ్దాల పాటు టెన్నిస్ కెరియర్ కొనసాగించిన బొప్పన్న చివరిసారి ప్యారిస్ మాస్టర్స్ ఆడాడు. ఇక రిటైర్మెంట్ సందర్భంగా ఏ గుడ్ బై బట్ నాట్ ద ఎండ్ అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు రోహన్ బొప్పన్న. Right TV non-stop news updates.